మధ్యవర్తి లేకుండా మేము స్థలాలు ఎలా కొన్నామో చెప్తానండి. మేము గుడికి వెళ్ళేవాళ్ళం అండి. గుడి దగ్గర చుట్టూ స్థలాలు అవి ఉండేవి. అక్కడ షాపులు ఉండేమాట. ఆ షాపులు వాళ్ళని మేము అడిగేవాళ్ళం, ఇక్కడ ఎవరైనా స్థలాలు అమ్ముతారా షాపులు వాళ్ళని అడిగితే వాళ్ళు అవునమ్మా చెప్పారు, మాకు ఉన్నారు ఆనర్స్ అని ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు వస్తే మాకు మేము వాళ్ళు రేటు చెప్పేవారు, మేము అడిగిన రేటు నచ్చితే కొనుక్కునేవాళ్ళం అన్నమాట అండి. అంతేగాని ఎప్పుడు కూడా మధ్యవర్తి ద్వారా మేము ఎప్పుడు ఏమీ కొనుక్కోలేదు. మా చెల్లి కూడా చాలా తెలివిగా ఆ పేపర్లు అవన్నీ లాయర్లకు చూపించడం అవన్నీ చూసి ఎప్పుడో వాటికి కొన్ని లింకులు ఉంటాయి కదండి, అవి 5-6 లింకులు ఉంటేనే తీసుకునేదన్నమాట. అలా తీసుకునేవాళ్ళం అండి. కాకపోతే మధ్యలో ఎవరు లేకుండా ఇలాగే మేము చేసేవాళ్ళం. తోడుగా మా బావగారు కూడా ఉండేవారండి. ఆయన కూడా దగ్గరుండి చూసుకునేవారు. పని వాళ్ళని కూడా మేము ఈ టైంకి మీరు కట్టి ఇవ్వాలి, మేము ఇంత డబ్బులు ఇస్తామని మాట్లాడేసుకునేవాళ్ళం. వాళ్ళు కూడా చక్కగా చేసి ఇచ్చేవారు. ఇంకా ఉన్నాయి చెప్తాను మీకు.